హాయ్ నమస్తే. సో బేసిక్ గా మీ కిచెన్ చూడడానికి వచ్చేసిన నేను ఇవాళ. గుమగుమలాడి మంచి వాసన వస్తుంది లోపల రాగానే, చాలా మంచి వాసన వస్తుంది. ఇట్లా ఆకలి కాని వాళ్ళకి కూడా ఆకలి వేసేలాగా. అండ్ నిజంగా నాకు ఎప్పుడు డౌట్ ఉండేది సార్, ఇది అంటే నేను ఎందుకు ఇట్లా సడన్ గా రావడం జరిగింది అలా అంటే, ఈ మధ్య చాలా రెస్టారెంట్స్ చూస్తున్నాం మనము. వాళ్ళ కిచెన్స్ లోకి వెళ్ళి చూస్తే అసలు అవి ఇవి పడేసి ఎలకలు తిరగడము, లేకపోతే అసలు పాడైపోయిన మీట్ గానీ పాడైపోయిన వెజిటబుల్స్ గానీ వాటిని వాడడము. అండ్ ఎవరైతే షెఫ్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా నీట్ గా మెయింటైన్ చేయకపోవడం, వాళ్ళంతా వాళ్ళ శరీరం కూడా నీట్ గా ఉండకపోవడం, చేతులు కడుక్కోవడం కావచ్చు, లేకపోతే హెయిర్ టై చేసుకోవడం కానీ ఇలాంటివి ఏవి లేకుండా చేయడం అనేవి చాలా రెస్టారెంట్స్ బయటపడుతూ ఉన్నాయి. వాళ్ళపైన కేసులు అవుతూ ఉన్నాయి, ఇవన్నీ అవుతూ ఉన్నాయి. సో జనాలకు భయం అయిపోయింది ఏం తినాలి ఏం తినొద్దు అనేది. సో ఇలాంటి టైంలో ఒక మంచి రెస్టారెంట్ ఉంటే బాగుంటుందని చూసుకుంటారు. సో మీరు నాకు లాస్ట్ టైం అన్నారు, సో మా కిచెన్ చూస్తే మీరు ఆ మాట అనరు అని. సో అందుకోసమే ఇవాళ మీ కిచెన్ చూడాలని, సో చూపించాలని వచ్చా. యాక్చువల్ గా మీరు ఏ టైం లో వచ్చినా మా కిచెన్ ఎలానే ఉంటదండి. వి హావ్ అ సూపర్వైజర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ ఆల్ ద టైం. అంటే మొత్తం ఆల్మోస్ట్ ఇలా మీరు ఎలా చూస్తున్నారో అలానే క్లీన్ గా ఎప్పుడు పెడతానే ట్రై చేస్తాం మేము. దేనికి దానికి సెపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. అవునండి. అండ్ ఎక్కడ నీట్ గా కుక్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ గారెలు వేస్తున్నట్టున్నారు. అవునండి, గారెలు అక్కడ, తందూరి అక్కడ, ఇది బిర్యానీ, ఇది స్టార్టర్ సెక్షన్ ఇది. ఓకే. అండ్ లాస్ట్ ది దట్స్ వేర్ ఎవ్రీథింగ్ కమ్స్ టుగెదర్ అండి. ప్లేటింగ్ అంతా అక్కడ జరుగుతుంది. ఓకే ఓకే. బట్ నిజంగా ఇంత పెద్ద రెస్టారెంట్ కదా, ఈ రెస్టారెంట్ కి ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత పెద్దగా ఉంటే వాళ్ళు దాన్ని ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తారో అనుకున్నా. కానీ ఇంత చిన్నదాన్ని కూడా వీళ్ళు అసలు ఎక్కడ అవి ఇవి పడేసుకోకుండా గజిబిజి పెట్టుకోకుండా నీట్ గా పెట్టుకున్నారు. ప్రతిదీ కూడా వెంటనే క్లీన్ చేయడము. సో బేసిక్ గా మీ రెస్టారెంట్ పేరులోనే ఉంది కదా సార్, కోడి కూర చిట్టిగారే. సో చిట్టిగారెలు మాత్రం నేను ఇంతకుముందు ఒకసారి తిన్నా, నిజంగా చాలా బాగుంటాయి. అంటే మంచి స్పాంజీగా, చిన్న బుజ్జిగా, తినడానికి కూడా మంచి టేస్టీగా చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా మరి ఏ ఆయిల్ వాడతారు నాకు తెలియదు సార్. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ ఏనండి. సన్ఫ్లవర్ ఆయిల్ మంచి ఫ్రెష్ ఆయిలే వాడుతూ ఉన్నారు. ఓ నైస్. ఈయన స్పెషలిస్ట్ కావచ్చు దీంట్లో కదా, సింగిల్ హ్యాండ్ తో వేసేస్తున్నాడు. అండ్ నాన్ వెజ్ కి వెజ్ కి సెపరేట్ సెక్షన్స్ ఉంటాయి సార్? సెపరేట్ గానే. సో ఎక్కడ ఏది కలవదు. సో ప్యూర్ వెజిటేరియన్స్ వచ్చినా కూడా చాలా మంచి రెసిపీస్ తో పాటు అదే ఏదైతే అంటే అవి ఇవి కలిసిపోకుండా కొంచెం దేనికి అది సెపరేట్ గా మెయింటైన్ చేస్తూ కుక్ చేస్తూ ఉన్నారనమాట. ఈ గంటలు తీసి ఆ గంటలు, ఆ గంటలు తీసి ఈ గంటలు అట్లా పెట్టడం లేదట వీళ్ళ దగ్గర. అండ్ అది కూడా ఇంకోటి ఏంటి అని అంటే సార్, మీ దగ్గర వెజ్ లో కూడా మంచి రెసిపీస్ ని నేను టేస్ట్ చేసిన. సో లైక్ నేను తిన్నప్పుడు తమలపాకుతో ఏదో చేశారు. తమలపాకు పకోడీ అని ఉండేదండి. ఓకే. అది తమలపాకు బేసికల్ మనం ఎలా అయితే ఆనియన్ పకోడీ వేసుకుంటామో అలానే తమలపాకుతో వేసేవాళ్ళం. ఓకే. మంచి హిట్ అయిందండి ఆ ఐటమ్ అప్పుడు. నేను అప్పుడు యాక్చువల్లీ ఆ టైంలో ఒకసారి వేరే బ్రాంచ్, కోకాపేటలో మీద ఒక బ్రాంచ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు తిన్నా. నేను తిన్నప్పుడు అది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ చాలా మంది వడలు తినడానికి ఇష్టపడరు ఆయిలీ అని. కొంతమంది లైక్ ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే తింటారు. బట్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కంపల్సరీ ప్రతి ఒక్కరు వడలు తింటారట కదా? అవునండి, ఆల్మోస్ట్ మా బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ అది. మామూలుగా మీరు కొంచెం దాన్ని ఉబ్బటానికి సోడా వేసి అలా చేస్తారు కదా, అలా ఏం లేకుండా ప్యూర్ జస్ట్ మినపప్పుతో చేసిన బ్యాటర్ అది. అవునా? అయినా కూడా బాగానే ఉబ్బుతున్నాయి సార్. అది చూడండి, అసలు దీంట్లో సోడా వేయలేదట. మనవన్నీ ఇంట్లో ఈ సైజు రావాలి, ఇట్లా ఎంత మెత్త ఉందో, మంచి స్పాంజీ. నాకు తెలిసి దీన్ని మళ్ళీ ఒకసారి కాలుస్తారు. మళ్ళీ ఒకసారి కాలవడం వల్ల మంచి కలర్ వస్తుంది, దీనికి లోపల వరకు బాగా ఉడుకుతుంది పిండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మంచి వాసన వస్తుంది. ఈ కిచెన్ లో ఎంత మందికి ఉండొచ్చు సార్? ఇంత కిచెన్ లో ఈ రెస్టారెంట్ మాది 180 సీటర్ అండి. ఓకే. సో దేర్ ఇస్ నో లిమిట్ అండి, యూ కెన్ కుక్ అప్ టు 1000 పీపుల్ కూడా కుక్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. అండ్ మీకు ఇంకొకటి చూపించాలి, మర్చిపోయాను నేను. దిస్ ఇస్ ద స్టోరేజ్. మనము ఏ కిచెన్ కి వెళ్ళినా వాళ్ళ స్టోరేజ్ చూపించడానికి భయపడతారు ఎవరైనా. బట్ నాకు ఇది ఓపెన్ చేసి చూడాలని ఉండే. ఆయనకి సడన్ గా అడిగితే ఏమంటారో అని నాకు భయం వేసింది లోపల ఒక నిమిషం. బట్ ఐ డిడ్ ఇట్. సో అన్ని కూడా ఫ్రెష్ గా నీట్ గా స్టోర్ చేసి పెట్టడం ఉంది. యూ కెన్ సీ ద మాంసం. ఇక్కడ చికెన్ ఉంది. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్ని కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఏది కూడా పాడైనవి లేవు. పుదీనా గానీ ఎవ్రీథింగ్. మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. సో అన్నిటిపైన మూతలు పెట్టున్నాయి, అన్నిటిపైన కవర్స్ తో వ్రాప్ చేసి ఉన్నాయి. పొరపాటున ఏదైనా లోపలికి ఎంటర్ అయినా కూడా లోపలికి వెళ్లకుండా. సో ఎవ్రీథింగ్ ఈజ్ నీట్ అండ్ క్లీన్. నిజంగా కింద కూడా ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ క్లోజ్డ్. ఒకదాని ఫ్లేవర్ ఒకదానికి అంటకుండా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఈ రోజులలో బయట తినాలంటే
ఈ మాత్రం అంటే మనం ఇంట్లో వండుకుంటే ఎట్లయితే మెయింటైన్ చేస్తామో అట్లా మెయింటైన్ చేస్తేనే మన కడుపులు సేఫ్ అన్నట్టు బయటకు వచ్చినప్పుడు, లేదంటే చాలా కష్టం. బట్ నిజంగా వెరీ హ్యాపీ సార్. నిజంగా ఇంత పెద్ద కిచెన్ ని, ఇంత మందికి సర్వ్ చేసే ఒక కిచెన్ ని ఇంత నీట్ గా మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ బిగ్ టాస్క్ అనే చెప్పాలి. సో ఎంత మంది వర్క్ చేస్తారు సార్ ఇక్కడ? ఈ కిచెన్ లో ఎంత మంది ఉంటారు ఒకేసారి? ఈచ్ డిపార్ట్మెంట్ కి 4 people ఉంటారండి. 5 departments. We have 20 people working at any time. Cooks and assistants. ఓకే. And then we have about cleaning staff ఒక 4-5 people cleaning staff ఉంటారు. ఓకే ఓకే. అండ్ మీ మాంసం కూడా ఏదైతే చికెన్ గానీ మటన్ గానీ ఇవన్నీ కూడా మీరే ఫామ్ లో ఇచ్చేస్తారట అంటే కదా? వెజిటేబుల్స్ వరకు మన ఫామ్ లో నుంచి Okay. వస్తాయండి. Okay. బట్ చికెన్ ఇవన్నీ మనం టేక్ ఇట్ ఫ్రమ్ రెప్యూటెడ్ వెండర్. ఓకే. అంటే నాటుకోడి అంటున్నారు కదా, నాటుకోడిలే తీసుకొస్తారా? నాటుకోళ్ళేనండి. అంటే నాటుకోడి అనే ఇప్పుడు బేసికలీ వాటి వెరైటీ ఉంటుంది కదా, అదే వెరైటీ. బట్ మనం ఎలా అయితే విలేజెస్ లో దొరికే వెరైటీనే, కాకపోతే కమర్షియల్ స్కేల్ లో దే రేర్ దెమ్ అండ్ దెన్ వి ప్రొక్యూర్ దెమ్. ఏదైతే ఒక మంచి ఫార్మ్స్ గానీ ఈ కోడ్లు పెంచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఎవరైనా ఒక మంచి సర్వీస్ మెన్ పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి నాటుకోళ్ళు తెచ్చుకోవడము. అండ్ కూరగాయలన్నీ కూడా వీళ్ళ సొంత ఫామ్ లోనే. ఎక్కడ ఉంది సార్ మీ ఫామ్? ఇక్కడ అజీజ్ నగర్ అని ఇక్కడ ఒకటి ఉంది, దగ్గరే. దగ్గరే Yes. మైనాబాద్ దగ్గరలో. చిల్కూరుకి వెళ్ళక ముందే వస్తుంది. దాని బ్యాక్ సైడ్ బాకారం అని మా విలేజ్ లో మనకు ఒక చిన్న ఫామ్ ఉందండి. ఓకే. అక్కడే పండిస్తాము. అవునా? ఓకే. అండ్ ఇక్కడ కూడా చాలా నీట్ గా ఉంది. యాక్చువల్ గా ఈ ఏరియా కూడా చాలా గలీజ్ ఉంటుంది కొన్ని జాగాలలో, క్లీనింగ్ బట్ ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ కూడా చాలా నీట్ గా క్లీన్ చేస్తూ ఉన్నారు. అది కూడా మీరు చూడొచ్చు లోపలికి వెళ్ళి. బట్ నాకైతే నిజంగా సంతోషం అనిపించింది సార్. ఇప్పుడు సగం కడుపు నిండిపోయింది ఇది చూసిన తర్వాత. అంటారు కదా కిచెన్ చూస్తే సగం కడుపు నిండిపోతుంది అండ్ మిగతా సగం తిని నింపుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి అనిపించింది. అనుకోకుండా వచ్చినా కూడా ఆయన ఏమనకుండా మనకి కిచెన్ చూపించారు కాబట్టి మనం హ్యాపీగా వచ్చేసి మీకు దగ్గరలో ఏ బ్రాంచ్ ఉందో చూసి, మొత్తం 7 బ్రాంచ్లు ఉన్నాయి కదా సార్? 6 అండి. 6 ఓకే. 6 బ్రాంచెస్. ఒకటి కోకాపేట్, ఒకటి మాదాపూర్, ఒకటి కొండాపూర్, నల్లగండ్ల, కోకాపేట్ అండ్ దెన్ ఇప్పుడు అజీజ్ నగర్ లో ఒకటి వస్తా ఉంది. సో అజీజ్ నగర్ లో ఉన్న దాంట్లో అయితే ఇట్లా తెప్పుకొచ్చి ఇట్లా వండేస్తారేమో అయితే పక్కనే ఉంది కాబట్టి. సో ఈ బ్రాంచెస్ అన్ని కూడా అది చూసుకొని ఒకసారి మీకు ఏది దగ్గర ఉంటుందో అక్కడ వెళ్ళి తినండి. ది బెస్ట్ ఫుడ్ ఇక్కడ తినొచ్చు. ఎస్, కోడికూర చిట్టిగారే చాలా బాగుంటుంది. చిట్టిగారే కోడికూరతో ట్రై చేసి చూడండి అండ్ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.